ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై పట్టణాలు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అధికారులు సూచించారు. మహబూబ్ లో నిర్వచించిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో సన్నాహక సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా గుర్తించి త్వరితగిన పరిష్కరించేలా అధికారులు పనిచేయాలని తెలియజేశారు. చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ 99 రోజులు చేసే కార్యక్రమంలో గ్రామాల్లో ఉన్నటువంటి 99% సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అర్బన్లో కూడా మరి కమిషనర్ గారు మీరు కూడా అర్బన్ వార్డులలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి, ఎందుకంటే రూరల్లో అంటే తెలిసిపోతుంది, అర్బన్లో ప్రజలకు కొంత తెలియదు. అందుకని అర్బన్లో చేసేటప్పుడు వరంగల్లో కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డివిజన్ల వారీగా ఈ కార్యక్రమాన్ని కొంత పగడ్బందీగా చేసి ప్రజలకు మరి కార్యక్రమం జరుగుతుందనే విషయాన్ని తెలియజెప్పి ప్రజలు వచ్చే విధంగా, ప్రజలు మరి వాళ్ళ సమస్యలను మన దృష్టికి తీసుకొచ్చే విధంగా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి రూరల్ ఏరియాల్లో కూడా మరి వాళ్ళు అడిగిన ప్రతి దానికి కూడా మన దగ్గర సమాధానం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రతి డిపార్ట్మెంట్కు కూడా ఆదేశాలు ఓపెన్గా ఇచ్చేశారు. ఏమైనా చెయ్యండి, మేము ఉన్నాము, మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని. ఏదో మీరు మాట్లాడేది రండి అనేటువంటి మాట ఆయన చెప్పలేదు. మీరు ప్రణాళిక తీసుకొని రండి, మేము ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాబట్టి మనం కూడా చాలా ధైర్యంగా మరి వెళ్ళి మనం ప్రజల సమస్యలను తీసుకొని అక్కడ పరిష్కారం అయ్యేట్టు వెంటనే అక్కడ పరిష్కారం చేస్తూ కొంత పరిష్కారం కావాల్సినవి ఉన్నాయో మరి అవి మళ్ళీ వాళ్ళకి తెలిసే విధంగా మీరు అధికారుల ద్వారా అవి కూడా పరిష్కరింప చేయాలనేది మా యొక్క అభిప్రాయము. ముఖ్యంగా మరి ఈ ప్రభుత్వం మీద ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని మరి మనం నిలబెట్టుకోవడానికి ఇది ఒక మంచి సమయం. మరి 99 రోజులు కూడా మొత్తం వ్యవస్థ అంతా కూడా ప్రజల మధ్యలో ఉంటుంది, ప్రజలతో ఉంటుంది. ఉన్నప్పుడు ప్రజల చిన్న సమస్య కూడా మన దృష్టికి వస్తుంది. వచ్చినప్పుడు వాటిని మన చేతుల మీద పరిష్కరించుకునే అవకాశం మనకు లభిస్తుంది. ఏదైతే మన వల్ల కాదో అది ఒక నివేదిక ప్రభుత్వానికి సమర్పించే అవకాశం కూడా లభిస్తుంది. ఇంకా అదే మన మేనిఫెస్టోగా తయారవుతుంది. ఆ తర్వాత మనం వాళ్ళ జిల్లాలో ఏం కావాలి అన్నప్పుడు ముఖ్యమంత్రి గారి చేతిలో ఆ జిల్లాకు ఏం కావాలి అనేది మనం ఇచ్చే రిపోర్టు ద్వారానే తెలిసిపోతుంది. కాబట్టి ఆ రిపోర్ట్ తయారు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి మనకు అవసరమైన పనులు ఏమున్నాయి, ఇంకా మన ప్రభుత్వం నుంచి ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా మరి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరే వారధులు. ఇప్పుడు పైనుంచి ముఖ్యమంత్రి గారు తప్పించినా, మేము మంత్రులకు ఏం చేసినా, ఇక్కడ ఎమ్మెల్యేలు ఏం చేసినా, చివరకు ప్రజలకు మాకు మధ్య వారధులు మీరు చేసే పనిని బట్టే మాకు కానీ మా ప్రభుత్వానికి కానీ గుర్తింపు వస్తుంది. కాబట్టి మరి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ఒక పట్టుదలతోటి ఒక ఛాలెంజ్గా తీసుకొని ఏదైతే ముఖ్యమంత్రి గారు అనుకున్నారో ఆ లెవెల్కి తీసుకెళ్ళి మరి మన వరంగల్ జిల్లాను ముందు స్థానంలో నిలబెట్టడానికి మీరందరూ కూడా కృషి చేయాలని మొన్న చెప్పారు. నేను మళ్ళీ నెక్స్ట్ టైం అందరి పేర్లు కూడా చదువుతాను అని చెప్పి అదే పద్ధతిలో మన వరంగల్ జిల్లా ఫస్ట్ ఉంది అనేది మీ పేర్లు చదివించుకునే విధంగా మీరు పనిచేయాలని చెప్పి మీ కింది అధికారులు, వెంకరంలో కూర్చున్న అధికారులు, ఇప్పుడు మాకు కలెక్టర్స్ ఎట్లనో కలెక్టర్స్కు మీరు అట్లా మీరు కూడా చాలా అలర్ట్గా ఉండాలి, నెగ్లెక్ట్గా ఉండకూడదు. మీరు వేసిన విషయాన్ని కూడా తీసి పారేయకూడదు. ప్రతి విషయాన్ని కూడా సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు ఒక
పబ్లిక్ ఒకరు చెప్పింది అనుకోండి, అది మనకు చిన్నదిగానే కనిపిస్తుంది, కానీ అది వాళ్ళకి పెద్ద సమస్య అయి ఉంటుంది. కాబట్టి దాన్ని పరిష్కరిస్తే వాళ్ళు ఎప్పుడు మనల్ని మర్చిపోరు. కాబట్టి అది ఒకటి, మనం వాళ్ళ సమస్యను వెంటనే అటెండ్ అయ్యి పరిష్కరిస్తే అది మనకు కూడా మంచిది. కాబట్టి ఆ పద్ధతిలో మీరు వెళ్ళాలనేది నా యొక్క సలహా. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ కూర్చున్న ప్రజాప్రతినిధులు కానీ, అక్కడ నుంచి ఇక్కడ వరకు కూర్చున్న అధికారులందరూ, ముందు వరుసలో కూర్చున్నటువంటి జిల్లా అధికారులు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఫ్రెండ్లీ పోలీస్ లాగా ప్రజలతో మమేకమై వాళ్ళ దగ్గర చాలా చోట్ల మీకు భూతగాదాలు వస్తాయి. మీ దగ్గరికి పోయినప్పుడు భూతగాదాలు ఎక్కువగా వస్తాయి. అవి వచ్చినప్పుడు కూడా వాటిని కూడా పరిష్కరిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే చిన్న వాళ్ళను పెద్ద వాళ్ళు వాళ్ళ జాగాలు ఆక్రమించుకొని వాళ్ళని రోడ్ల మీద నిల్చోబెట్టి వాళ్ళు ఏడుస్తుంటే చూసిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ రోజు కూడా నేను కాన్స్టిట్యున్సీకి పోతే ఒక ఆమె వచ్చి నా ముందు నిల్చొని, నాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టుకుందామంటే నా స్థలము వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు అని ఏడ్చి చెప్తుంటే చాలా బాధ అనిపించింది. అది మనకు చిన్న విషయం, కానీ వాళ్ళ జీవితానికి సంబంధించిన విషయం. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రెవెన్యూ శాఖతో కలిసి అట్లాంటి సమస్యలు ఏమన్నా ఉంటే కూడా దయచేసి పరిష్కరించండి. హెల్త్కి సంబంధించిన సమస్యలు కూడా మనం రెఫర్ చేయొచ్చు. మీరు పలానా చోటికి వెళ్ళండి అని చెప్పి కూడా డాక్టర్లతోటి రెఫర్ చేయించేయండి. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇట్లా ఒక్కొక్క దాన్ని కూడా మీరు నోటీసులు పెట్టుకొని డీప్గా వెళ్ళి అన్నిటికీ కూడా కూలంకషంగా ఈ యొక్క ఐటమ్స్ అన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మీ వంతు శక్తి యుక్తి అన్ని ఉపయోగించి ముందుకు నడుస్తారని, మమ్మల్ని కూడా నడిపిస్తారని ఆశిస్తూ ఇందులో మనం అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేద్దాం. ముఖ్యంగా మా మీడియా మిత్రులు ఎక్కడన్నా చిన్న పొరపాటు జరిగినా కూడా దయచేసి ప్రజల కోసం చేసే కార్యక్రమంలో ఆ చిన్న విషయాలను పట్టుకొని మనం సోషల్ మీడియాలో పెద్దదిగా చేసే కంటే ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు ఆ కార్యక్రమాన్ని మీరు ప్రజలకు మంచి చూపిస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి మీరు కూడా మాకు ఈ కార్యక్రమంలో సహకరించాలని మీడియా, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులను కూడా కోరుకుంటూ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.